this is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి తమిళ్ ట్రెండింగ్ మ్యూజిక్ మీద మనం బీట్ సింక్ అయితే చేస్తున్నాము. సో ఇది చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీరు పక్కా లైక్ చేస్తారు. సో ఇది వచ్చేసి నేను కైన్మాస్టర్ అప్లికేషన్ లో చూపిస్తున్నాను. సో అప్లికేషన్ లింక్ విత్ మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఈ వీడియో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. క్లియర్గా వింటేనే మీకు అర్థమైపోతుంది, లేకపోతే అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. సో వీడియోకి ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం 2 వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అందులో మనం ఫస్ట్ వీడియో అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎప్పుడు కూడా ఎనేబుల్ పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 0.4 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఫస్ట్ ఈ వీడియోకి టోటల్గా 13 పిక్స్ అయితే అవసరం. సో 9+4 సో 13 పిక్స్ అయితే తీసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏంటంటే 4 పిక్స్ అయితే తీసుకుంటున్నాను. 1 2 3 4. సో ఓన్లీ 4 పిక్స్ తీసుకున్నాను. దట్ టు 0.4 సెకండ్స్ పెట్టేశాను. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి అంటే ఈచ్ పిక్ వచ్చేసి సో చూడండి 0.4 సెకండ్స్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈచ్ పిక్కి మనం యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో యానిమేషన్ వచ్చేసి కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అని డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు కాల్ మీ డీజే అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని కాల్ మీ డీజేలో 4th ఎఫెక్ట్, సో 4th ఎఫెక్ట్ ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, 4th అలా సెలెక్ట్ చేసుకోవద్దు. ఓన్లీ 4th ఎఫెక్ట్. అన్నిటికీ కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నా. ఓన్లీ 4th ఎఫెక్ట్ మాత్రమే. సో ఇలా 4 వాటికి కూడా మనము 4th ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోవాలి. సో సింపుల్గా షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ వీడియో అయితే సింపుల్గా మనం చేసేసుకున్నాం. బట్ సెకండ్ వీడియోకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం చాలా తేడా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సరిగ్గా వినండి. సో ఫస్ట్ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాం. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 0.2 సెకండ్స్ మాత్రమే. రైట్ క్లిక్. సో 0.2 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో ఇప్పుడు మనకి ఇందాక 4 తీసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిపోయిన 9 తీసుకోవాలి. సో మిగిలిపోయిన 9 ఎలా తీసుకుంటున్నానో సరిగ్గా చూడండి. సో 1 2 థర్డ్ వదిలేస్తున్నా, 4 5 6th వదిలేస్తున్నా, 7th 8th 9th వదిలేస్తున్నా. రైట్ క్లిక్. సారీ. సో ప్రాసెస్ మీకు అర్థమయ్యే ఉంటుంది. 1 2 3 వదిలేసిన, 4 5 6 వదిలేసిన, 7 8 9 వదిలేసిన. సో అవి ఇప్పుడు తీసుకోవాలి. సో థర్డ్ ప్లేస్లో పెట్టేసి సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్, సో ఇప్పుడు వచ్చేసి 1.1 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనం ఇందాక వదిలేసిన ఏవైతే ఉన్నాయో సో మళ్ళీ అవి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఒకటి అండ్ 6th ప్లేస్లో 6th అండ్ 9th ప్లేస్లో 9th. సో మీకు ప్రాసెస్ అర్థమయ్యే ఉంటుంది. 1 2 3 పొజిషన్స్ మాత్రం చేంజ్ కావద్దు. సో మీకు అర్థం కానికి నేను ఇలా తీసుకున్నాను. సో మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. సో వీటికి ఫస్ట్ యానిమేషన్స్ అయితే ఇవ్వాలి. సో యానిమేషన్స్ అయితే ఇద్దాం. సో ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లైస్. సో స్వీట్ లైస్ హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు స్వీట్ లైస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 2 కూడా మనము స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ యాడ్ చేయాలి. అండ్ థర్డ్ది వదిలేసి ఫోర్త్ దానికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్, 5th దానికి కూడా క్లిప్ గ్రాఫిక్స్లో స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్, అండ్ 6th వదిలేసి 7th దానికి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్ 5th ఎఫెక్ట్, 8th దానికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్, అండ్ 9th కూడా వదిలేసేయాలి. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS పెట్టేసి ఫస్ట్ బ్యాక్ వెళ్ళిపోండి. సో ఎక్స్పోర్ట్ క్లిక్ చేయొద్దు ఇప్పుడే. సో దీన్ని ఏం చేసేస్తారంటే లాంగ్ ట్యాప్ చేసేస్తే డూప్లికేట్ ప్రాజెక్ట్ అని వస్తుంది.
9:16 మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో చూడండి ఇప్పుడు 2 అయితే వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ పిక్ ఉంది కదా 3 డాట్స్ డ్యూప్లికేట్, అండ్ ఈ సెకండ్ పిక్ ఉంది కదా 3 డాట్స్ డ్యూప్లికేట్, అండ్ ఈ థర్డ్ పిక్ ఉంది కదా 3 డాట్స్ డ్యూప్లికేట్. సో ఫస్ట్ 3 అన్నీ మనం డ్యూప్లికేట్స్ అంటే ఓన్లీ ఫస్ట్ 3 మాత్రమే తీసుకుంటున్నా. సో ఇది ఉంది కదా సెకండ్ది, ఇది తీసుకొచ్చి లాస్ట్కి పెట్టేసేస్తున్నా. అండ్ మళ్ళీ ఇదే ఆర్డర్లో మీరు వెళ్ళిపోండి, మళ్ళీ వేరే ఆర్డర్ చేంజ్ చేసేస్తే మీకు మొత్తం చేంజ్ అయిపోతుంది, అప్పుడు టోటల్గా వీడియో మొత్తం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఇది కూడా లాస్ట్కి తీసుకెళ్ళండి. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ పిక్స్కి మనం యానిమేషన్ ఇంకా ఇవ్వలేదు, కదా. సో దీనికి ఏం చేసేస్తున్నా అంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి థర్డ్ పిక్ నుంచి ఇక్కడ నేను ఒక ఫ్లిక్కర్ వీడియో అయితే ఇస్తాను. సో ఫ్లిక్కర్ వీడియో ఇక్కడ యాడ్ చేసుకోండి. ఒక ఎన్ పట్టుకొని ఇలా ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేసేసి మల్టిప్లై క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో మల్టిప్లై క్లిక్ చేసేస్తే ఏంటంటే ఇలా మనకు షేక్ అవుతుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఓన్లీ ఆ పెద్ద పిక్స్ ఉన్నాయి కదా దానికి మాత్రమే రావాలి, అంటే థర్డ్ దానికి, సిక్స్త్ దానికి, నైన్త్ దానికి. సో అలా రావాలంటే మనం చూడండి ఈ ప్రాసెస్ చేయాలి. సో సీజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్, అండ్ ఇక్కడ సీజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్, అండ్ ఇది సీజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్, అండ్ ఇక్కడ సీజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్, అండ్ లాస్ట్ సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు మన సెకండ్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో చూడండి ఇది సెకండ్ వీడియో. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మనం ఏదైతే డ్యూప్లికేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో, అంటే ఇంకొకటి డ్యూప్లికేట్ చేసుకున్నామో, అది ఇప్పుడు మళ్ళీ దాంతో మనం స్టార్టింగ్ అనేది చేయాలి. అది మన స్టార్టింగ్ అనమాట, అది మన మెయిన్ ప్రాసెస్. సో మీకు క్లియర్ అర్థమవుతుంది, నేను క్లియర్గానే చెప్తాను. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడు చూడండి ఇది 0.06 ఉంటుంది, బట్ ఇంతకుముందు మనం డ్యూప్లికేట్ ప్రాజెక్ట్ తీసుకున్నది 0.04 మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసిస్తారంటే దీనికి మనకు యానిమేషన్స్ లేవు. సో ఫస్ట్ దీనికి కూడా మనం యానిమేషన్స్ అయితే ఇద్దాం. సో దీనికి ఫ్లిక్కర్ లేదు. సో క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని సో దీనికి వచ్చేసి కాల్ మీ డీజే 1 మాత్రమే సూట్ అవుతుంది, ఓన్లీ 1 మాత్రమే ఇవ్వండి. సో కాల్ మీ డీజే 1 హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కాల్ మీ డీజే డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే ఒకసారి ఆ వీడియో చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను తమిళ్ ట్రెండింగ్ అని, ఆ వీడియో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డిలీట్ చేసేయండి. సో ఒక్కసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. సో బీట్కి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. అండ్ మీడియా సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు మనం ఏదైతే 2 వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసామో అందులో ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసింది ఈ వీడియో. సో ఆ వీడియో యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇంతకుముందు మనం ఏదైతే వీడియో యాడ్ చేసుకున్నామో ఆ వీడియో నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో యాడ్ చేసేసిన తర్వాత ఈ వీడియో సెలెక్ట్ చేసుకోండి, లాస్ట్ వీడియో. స్పీడ్ వచ్చేసి 1.1 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి, ఎందుకంటే అప్పుడు మాత్రమే బీట్కి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. సో ఒక్కసారి నేను ఈడ్ వరకు చూసారు కదా, ఇక్కడ నుంచి నేను చూపిస్తాను ఒకసారి బీట్, అండ్ ఇక్కడ నుంచి కూడా చూద్దాం ఒకసారి. సో బీట్కి అయితే పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి సో నేను ఒక లైట్ PNG అయితే ఇస్తాను. సో లైట్ PNG ఇక్కడ యాడ్ చేసుకోండి. ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి సో ఇది ఓన్లీ ఒక ఎండ్కి మాత్రమే ఇలా పెట్టేసేయండి. సో జస్ట్ మనకు ఆ లైట్ ఇలా లైట్గా పడాల్సిందే. సో ఇది ఫుల్గా వీడియో లెంత్ ఎంతవరకు అయితే ఉందో అంత లెంత్ వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ చేసేసి అండ్ పిక్ సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇంకా కొంచెం ఇది రావట్లేదు, సో కొంచెం ఇటు పెట్టేసేద్దాం రైట్ క్లిక్. అండ్ లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి బార్డర్ ఇస్తాను. సో బార్డర్ కూడా పక్కా యాడ్ చేసుకోండి, బార్డర్తోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో ఇది కూడా ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ అండ్ స్క్రీన్ రైట్ క్లిక్. అండ్ ఇది కూడా వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో సింపుల్గా డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత
ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి, మీకు పక్కా అంటే పక్కా అర్థమైపోతుంది. పక్కా లైక్ చేయండి వీడియోని అయితే. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. అండ్ ఒకవేళ మీరు ఇది వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలనుకుంటే వీడియో అనేది కంప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.